నా అంత తోడు లేడనుకుంటే ఏమవుతుందో మనం చరిత్ర సమస్తం చూస్తూనే ఉన్నాం. అది వ్యక్తి అయినా సరే, వ్యవస్థ అయినా సరే. అందుకు ఎవరూ అతీతులు కారు. వెర్రి తలలు వేసిన మతాభిమానాన్ని చూసాం, జాత్యహంకార జాడలు చూసాం. అన్నింటికీ మించి ప్రపంచానికి ఇలా బతకండ్రా అంటూ బుద్ధులు చెప్పిన అమెరికాను చూసాం. ఇప్పుడు ఆ దేశం వేస్తున్న వెర్రి వేషాలు చూస్తూనే ఉన్నాం. నాడు అమెరికా అధ్యక్షుడిగా పీఠం ఎక్కితే అది చేస్తా, ఇది చేస్తా, అలా చేస్తా, ఇలా చేస్తానంటూ గప్పాలు పోయిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అమెరికాను ఎలా నడుపుతున్నాడో చూస్తున్నాం. వలసవాదంతో ఏర్పాటైన దేశంలో వలస మాట వినిపించకుండా చేయాలన్న తెంపరితనం ఇప్పుడు అమెరికాను ప్రపంచ ప్రజాస్వామ్య బోనులో దోషిగా నిలబెడుతోంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా అమెరికా రాజకీయాలు మారుతున్నాయి. రేపు అన్నదానికి రూపు లేదన్నట్టుగా అధ్యక్షుడు ట్రంప్ అడుగులు తడబడుతున్నాయి. అంతా నేనే, అంతా నాదే, సర్వం ట్రంప్ అంటూ సాగించిన ఏడాది పాలన ఆ దేశాన్ని పెనం మీద నుంచి పొయ్యిలోకి తీసుకెళ్తున్నాయి. ఎన్నికైన ఏడాదికే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పై ప్రజల్లో పెరుగుతున్న అసహనం ఇప్పుడు ఓపెన్ గా వ్యక్తమవుతోంది. ఇక పో ట్రంప్ అంటూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నుంచి మీడియా డిబేట్ల వరకు వినిపిస్తున్న గొంతుకలు ఉద్యమ బాట పట్టకముందే ఆయన పద్ధతి మార్చుకోవాల్సిన దుస్థితి తలెత్తుతోంది. ఇది అసంతృప్తి మాత్రమే కాదు, ఇది హెచ్చరిక. వరుసగా జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ల ఓటమి, ఆర్థిక విధానాల్లో వైఫల్యం, విదేశాంగ విధానంలో అస్పష్టత ట్రంప్ నాయకత్వంపై తీవ్రమైన ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. ఒకప్పుడు శ్వేత జాతీయుల ఓట్లతో రెండోసారి వైట్ హౌస్కు వచ్చిన ట్రంప్కి ఇప్పుడు అదే వర్గం ఆయనకు దూరమవుతుందా అన్నట్టుగా సీన్ కనిపిస్తూ ఉంది. ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారా? ట్రంప్ చేతులెత్తేస్తున్నారని భావిస్తున్నారా? ఇది కేవలం ప్రారంభం మాత్రమేనా? మరోవైపు డెమోక్రాట్లు మాత్రం అమెరికా రాజకీయాల్లో మళ్లీ పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తుంటే ఏంటో అర్థం కానట్టుగా సీన్ కనిపిస్తోంది. ట్రంప్ బాబాయ్కి మూడోసారి పదవి కలగానే మిగిలేలా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఏడాదిలోనే అయోమయంలోకి జారుకున్న ట్రంప్ 3 ఏళ్లు పూర్తి చేయడం కూడా కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు. ట్రంప్ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా మారుతోంది. నవంబర్ నెల మొత్తం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అయిపోయిందా అన్నంత కష్టంగా మారింది. రాజకీయంగా, చట్టపరంగా, దౌత్యపరంగా ఎదురు దెబ్బలకు కారణమైంది. ఇలా ఒక్కొక్క వ్యవహారం ఆయనను అధికారంపై పట్టును దెబ్బతీస్తున్నాయని సూచిస్తున్నాయి. నవంబర్ 4న వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు, స్థానిక ఎన్నికలలో డెమోక్రాట్లు అద్భుత విజయాలు సాధించారు. దీన్ని స్థానిక ఎన్నికల్లో అధ్యక్షుడి నాయకత్వంపై జాతీయ ప్రజాభిప్రాయ సేకరణగా చూడాల్సి ఉంది. న్యూజెర్సీ, వర్జీనియాలో 2 గవర్నర్ పదవులను డెమోక్రాట్లు గెలుచుకోవడంతో ఒక్కసారిగా రిపబ్లికన్లు బావురుమన్నారు. 2 మహిళా నామినీలు అసాధారణ మెజారిటీతో ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ ఫలితాల నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపిస్తాయని భావిస్తున్నారు. ప్రజలు ట్రంప్ తీరు పట్ల విసుగుతో ఉన్నారన్న భావన స్పష్టమవుతోంది. ఇది ట్రంప్ ఆధ్వర్యంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ బ్రాండ్ గణనీయమైన బలహీనతను సూచిస్తోంది. ప్రధాన నగరాల్లో డెమోక్రాట్లు కీలకమైన మేయర్ రేసులను కైవసం చేసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. న్యూయార్క్లో జోహ్రాన్ మమ్దానీ విజయం అమెరికాలో ఓ కొత్త వర్గం తయారవుతుందా అన్న అనుమానాలను కలిగించింది. వాస్తవానికి న్యూయార్క్లో పోటీ మమ్దానీకి, ట్రంప్కు మధ్య పోటీ అన్నట్టుగా సీన్ కనిపించింది. అధ్యక్షుడు ట్రంప్ మమ్దానీకి వ్యతిరేకంగా ఎలా చురుకుగా ప్రచారం చేశారో, అతని ప్రత్యర్థిని ఎలా సమర్థించారో చూస్తే షాక్ కలుగుతుంది. కాలిఫోర్నియా పునర్విభజన ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా 2026 వరకు డెమోక్రాట్లకు అనుకూలంగా హౌస్ ప్రాతినిధ్యాన్ని మార్చే అవకాశం ఉంది. పట్టణ, శివారు ప్రాంతాల్లో విజయాలు ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ నాయకత్వంపై, ముఖ్యంగా యువ ఓటర్లు, శ్వేత జాతీయుల్లో తొలుగుతున్న భ్రమలను కళ్లకు కడుతున్నాయి. ఓటర్లు పార్టీ విధేయతపై కాకుండా సామర్థ్యం, పనితీరు ఆధారంగా అభ్యర్థులకు పట్టం కడతారా అన్నట్టుగా ఫలితాలు వచ్చాయి. అమెరికాలో మైనారిటీల పెరుగుదల, మైనారిటీ వలస వర్గాలకు చారిత్రాత్మక విజయాలను కూడా సూచిస్తున్నాయి. భారతదేశంలోని హైదరాబాద్లో జన్మించిన గజాలా హష్మి వర్జీనియాకు మొట్టమొదటి ముస్లిం లెఫ్టినెంట్ గవర్నర్ అయ్యారు. అయితే మమ్దానీ న్యూయార్క్ మేయర్ విజయం పట్టణ రాజకీయాల్లో యువ, వలస ముస్లిం ఓటర్ల పెరుగుతున్న ప్రభావాన్ని హైలైట్ చేస్తోంది. ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఈ ఫలితాలు చాలా ముఖ్యమైనవి. ఇక్కడ జాతీయ చర్చలో వలస వ్యతిరేక, ఇస్లామోఫోబిక్ ప్రచారం కొంత ఎక్కువైందని చెప్పాల్సి ఉంది. ఈ విజయాలు గుర్తింపు లేదా మతం అన్నది మరుగున పడిపోయేలా చేశాయి. ప్రజల దృష్టికోణం, నాయకత్వం, వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇవ్వడానికి ఓటర్ల సుముఖత చూపించారని అర్థం చేసుకోవాల్సి ఉంది. ప్రజల మధ్య చిచ్చు పెట్టాలన్న విభజన వాదాన్ని తాజా ఎన్నికలు తిప్పికొట్టాయి. డెమోక్రాట్లకు ఈ విజయాలు కేవలం ఫేస్ సేవింగ్ మాత్రమే కావు, అవి రాబోయే సంవత్సరాల్లో రాజకీయ ఫలితాలను రూపొందించగల
యువ ఓటర్లను ఉత్తేజపరిచే, భవిష్యత్ రాజకీయ భాగస్వామ్యాన్ని ప్రేరేపించగల కొత్త తరం ఆలోచనలు కలిగిన ఓటర్లను సూచిస్తాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తగ్గుతున్న ఉద్యోగాలు, ట్రంప్ దేశీయ విధాన నిర్ణయాలు అసంతృప్తిని రేకెత్తిస్తూనే ఉన్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంది. నిరుద్యోగం కరోనా మహమ్మారికి ముందు స్థాయి కంటే ఎక్కువగా ఉంది. జీతాల వృద్ధి రేటు పెరుగుతున్న ఖర్చులకు అసలు పొంతనే ఉండటం లేదు. ఖర్చులు అంతకంతకు పెరిగిపోగా సామాన్యుడు రోడ్డున పడుతున్నాడు. ఒబామా కేర్ సబ్సిడీలను విస్తరించడానికి రిపబ్లికన్ నిరాకరించడం ఆర్థిక ఇబ్బందులను మరింత తీవ్రతరం చేస్తుందని చాలామంది అమెరికన్లు భయపడుతున్నారు. ముఖ్యంగా మధ్య, తక్కువ ఆదాయ కుటుంబాలకు ప్రభుత్వ షట్డౌన్ ఇబ్బంది కలిగించింది. ట్రంప్ సుంకాల ఆధారిత పారిశ్రామిక వ్యూహం సమాఖ్య ఆదాయాన్ని సృష్టించింది. కానీ వినియోగదారులకు, అమెరికా వ్యాపారాలకు నష్టం కలిగించింది. యూరప్, జపాన్, దక్షిణ కొరియా, భారతదేశంలోని కీలక మిత్ర దేశాలు నిరాశను వ్యక్తం చేశాయి. ఇది దౌత్య ఆర్థిక సంబంధాలను క్లిష్టతరం చేసింది. అదే సమయంలో కుటుంబ విభజనలు, సామూహిక బహిష్కరణలతో సహా కఠినమైన వలస అమలు విస్తృత విమర్శలను ఎదుర్కొంది. మధ్య, దక్షిణ అమెరికా ప్రాంతాల నుంచి వచ్చిన స్పెయిన్ మాతృభాష మాట్లాడే వలస వర్గాల నుండి వచ్చిన వ్యతిరేకత, మైనారిటీ జనాభా ఉన్న నగరాల్లో డెమోక్రాట్లకు విజయాలను అందించాయి. ఉన్నదానికి లేనిదానికి తన ఇమేజ్ పెంచుకోవడానికి ట్రంప్ అమెరికా విదేశాంగ విధానాన్ని గందరగోళపరచడం పైన ప్రజలు సంతోషంగా లేరని అర్థమవుతోంది. ముఖ్యంగా పశ్చిమాసియా దౌత్యం, ఇజ్రాయెల్తో సంబంధాలు, దేశీయ సమస్యల నుండి వనరులను దృష్టి మళ్లించింది. ఈ చర్యలు అమెరికా ప్రపంచ ప్రభావాన్ని బలపరుస్తాయని ఆయన మద్దతుదారులు వాదిస్తున్నప్పటికీ దేశీయ ప్రాధాన్యతలు నిర్లక్ష్యం చేస్తున్నాడని ఓటర్లు ఆందోళన చెందుతున్నట్లు కనిపించింది. గ్రాండ్ ఓల్డ్ పార్టీకి మరో 5 అనుకూల నియోజకవర్గాలను సాధించి కాంగ్రెస్లో పట్టు సాధించాలన్న ట్రంప్ ప్రయత్నం బెడిసికొట్టింది. ఈ న్యాయపరమైన ఓటమి ప్రభుత్వ వ్యూహాత్మక లక్ష్యాలను మాత్రమే కాదు, కాలిఫోర్నియా కూడా గెర్రీ మాండరింగ్లో విజయం సాధిస్తే ట్రంప్ శిబిరానికే పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉంది. రిపబ్లికన్ అభ్యర్థులకు అనుకూలంగా టెక్సాస్లో ఎన్నికలను అనుకూలంగా మలచడానికి ట్రంప్ చేసిన ప్రయత్నాలను ఫెడరల్ కోర్టులు కొట్టివేశాయి. టెక్సాస్లో రిపబ్లికన్ అభ్యర్థులకు అనుకూలంగా నియోజకవర్గాలను పునర్విభజన చేయాలన్న ట్రంప్ ప్రయత్నాలను ఫెడరల్ కోర్టులు తిరస్కరించాయి. ఆ మ్యాప్స్ రాజ్యాంగ విరుద్ధమైన జాతి వివక్ష గెర్రీ మాండరింగ్గా నిలుస్తాయని న్యాయమూర్తులు తీర్పునిచ్చారు. అలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని జాతి విభజన మార్పులుగా కొట్టేశారు. దీంతో రిపబ్లికన్లకు అదనంగా 5 అనుకూల పార్లమెంటు స్థానాలు సాధించాలన్న ట్రంప్ వ్యూహం బెడిసికొట్టింది. లీగల్ ఫైట్లో ట్రంప్ ఓటమి ప్రభుత్వం రాజకీయంగా సాధించాలనుకున్న లక్ష్యాలను మాత్రమే కాదు, మరింత పెద్ద రాజకీయ ప్రమాదానికి కూడా దారితీసే అవకాశం ఉంది. ఎందుకంటే కాలిఫోర్నియాలో కూడా ఇదే విధంగా రాజకీయ ప్రయోజనం కోసం గెర్రీ మాండరింగ్, ఒక పార్టీకి లేదా వర్గానికి అనుకూలంగా ఉండేలా ఎన్నికల నియోజకవర్గ సరిహద్దులను మార్చే ప్రయత్నం రిపబ్లికన్లకే ముప్పు తెచ్చే ప్రమాదం ఉంది. అంతేకాక ఎప్స్టీన్ కు సంబంధించిన రహస్య ఫైళ్లను విడుదల చేయడానికి ట్రంప్ నిరంతరం నిరాకరించడం, ఆ తర్వాత యూటర్న్, ఒక్కసారిగా నిర్ణయంలో మార్పు జెఫ్రీ ఎప్స్టీన్ పై మళ్లీ దృష్టి పెట్టేలా చేస్తోంది. ఎప్స్టీన్ నేరపూరిత కార్యకలాపాలు, లైంగిక వికృత ప్రవర్తనలు, అలాగే రాజకీయ సంబంధాలు, ముఖ్యంగా ఇజ్రాయెల్ సహా ప్రభావవంతులైన వ్యక్తులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు చాలా కాలంగా ప్రజల్లో ఆందోళనకు గురిచేశాయి. ముఖ్యంగా MAGA ఉద్యమం, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ప్రచారానికి ప్రమాదకరంగా మారనుంది. ట్రంప్ విదేశాంగ విధాన నిర్ణయాలు విదేశాలలో కూడా ఆందోళనను రేకెత్తించాయి. దక్షిణాఫ్రికాలో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశాన్ని బహిష్కరించాలనే ఆయన నిర్ణయం కీలకమైన అంతర్జాతీయ వేదికపై అమెరికా ప్రభావాన్ని తగ్గించింది. అమెరికా లేకుండానే సదస్సు కీలక తీర్మానాలు ఆమోదించడం, అవి ట్రంప్ ఎజెండాకు పూర్తిగా వ్యతిరేకంగా ఉండటం వాతావరణ సంక్షోభాన్ని ప్రధానంగా ప్రస్తావించాయి. అంతేకాదు, యుక్రెయిన్కు మరింత భూభాగం రష్యాకు వదులుకోవాలని సూచించే ట్రంప్ శాంతి ప్రణాళికను అమెరికా మిత్రదేశాలు తిరస్కరించాయి. ఇది యుక్రెయిన్ సైన్యాన్ని పరిమితం చేస్తుంది, రష్యాకు మరింత భూభాగాన్ని అప్పగించాలని కోరుతుంది. ఇది ట్రంప్ విదేశాంగ విధానంలో అనూహ్య అసంబద్ధ అవగాహనను ఎండగడుతోంది. నిపుణులు, దౌత్యవేత్తలు వ్యక్తం చేస్తున్న ఆందోళన ఏంటంటే, ప్రపంచ స్థిరత్వానికి హామీగా ఉన్న అమెరికా ఇప్పుడు విశ్వసనీయత కోల్పోతూ ఒక అస్థిర శక్తిగా మారుతోంది. దీని ఫలితంగా చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా, క్రింక్ దేశాలు తమ ప్రభావాన్ని విస్తరించుకునే అవకాశాలు పెరుగుతున్నాయని అంతర్జాతీయ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. రిపబ్లికన్లు ఆందోళన చెందుతున్నారు. అంతర్గతంగా నవంబర్ ఫలితాలు రిపబ్లికన్ పార్టీలో ఘర్షణను రేకెత్తిస్తున్నాయి. ట్రంప్ ఏకపక్ష విధానం, దూకుడు, మీడియా ఉనికి పార్టీ నాయకులను భయపెడుతోంది.
ఇది సొంత పార్టీలో ప్రతిఘటనకు దారితీయొచ్చు. 2026 మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ దేశీయ ఆర్థిక కల్లోలం, వలసలు, విదేశీ సంబంధాలపై విధానాలను సర్దుబాటు చేసుకోవాలన్న ఒత్తిడి ట్రంప్పై రావచ్చు. ఎన్నికల రేసులో మద్దతు తగ్గిపోకుండా కాపాడొచ్చు. ఇంతలో డెమోక్రాట్లు ఈ ఊపును సద్వినియోగం చేసుకుంటున్నారు. మమ్దాని, హాష్మీ వంటి అభ్యర్థులు ముఖ్యంగా యువకులు, వలసదారులు, మైనారిటీ జనాభాలో కొత్త ఓటర్ల ఆలోచనలను ప్రేరేపిస్తున్నారు. వైట్ హౌస్లో జరిగిన మమ్దాని ట్రంప్ భేటీ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ భావించే రిపబ్లికన్లు, డెమోక్రాట్లకు కూడా షాక్ ఇచ్చింది. మమ్దాని ఎజెండా పట్ల ట్రంప్ బహిరంగ ప్రశంస, మద్దతు ప్రకటన రెండు పార్టీలను ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు రిపబ్లికన్లు డెమోక్రాట్లపై దాడి చేయలేరు. రిపబ్లికన్లు డెమోక్రాట్లను కమ్యూనిస్టు అని దాడి చేసే అవకాశాన్ని కోల్పోయారు. అదే సమయంలో డెమోక్రాట్లు తమ బిలియనీర్లకు అనుకూలంగా ఉన్న రాజకీయాల నుంచి, అలాగే ఇజ్రాయెల్ ఫస్ట్ విధానాల నుంచి తప్పుకొని సాధారణ అమెరికన్లు, ముఖ్యంగా కార్మిక వర్గం సమస్యలను ప్రధానంగా వ్యవహరించాల్సిందే. అదే సమయంలో డెమోక్రాట్లు తమ బిలియనీర్లకు అనుకూలంగా ఉన్న రాజకీయాల నుంచి, అలాగే ఇజ్రాయెల్ ఫస్ట్ విధానాల నుంచి తప్పుకొని సాధారణ అమెరికన్లు, ముఖ్యంగా కార్మిక వర్గం సమస్యలను ప్రాధాన్యంగా వ్యవహరించాల్సిందే. ఎందుకంటే కమ్యూనిస్టులు, డెమోక్రాట్లు, బిలియనీర్లు ఇజ్రాయెల్ రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వటం నుండి శ్రామిక అమెరికన్ల ఆందోళనలను అడ్రస్ చేయాల్సి ఉంటుంది. ట్రంప్ ముందున్న ప్రధాన సవాలు ఏంటంటే ఈ ఎదురుదెబ్బలను ఆయన రిసీవ్ చేసుకోగలరా లేదా అన్నది తేలాల్సి ఉంది. వరుస వెనకడుగుల తర్వాత ఆయన ఆత్మ పరిశీలన చేసుకుంటారా లేదా అన్నది తేలాలి. సుంకాలు, హెల్త్ కేర్, వలసల విధానాలు, ఓటర్ల ఆందోళనలకు అనుగుణంగా మార్పులు చేసుకుంటాడా లేదా అన్నది తేలాలి. లేకపోతే గతంలాగే అంతర్జాతీయ వేదికలతో దూరాన్ని కొనసాగించి G20 వంటి దౌత్య వేదికల నుండి మరింత వెనక్కు తగ్గుతారా చూడాలి. తాజా ఎన్నికల ఫలితాలు ఓటర్ల అసహనాన్ని స్పష్టంగా తెలియజేశాయి. ట్రంప్పై ఉన్న న్యాయపరమైన ఒత్తిడులు, ఎప్స్టీన్ వివాదంపై ఆయన అస్పష్టమైన వైఖరి, ఎన్నికల వ్యవహారాల్లో రిపబ్లికన్ల పరాభవం అన్నింటి నేపథ్యంలో అమెరికన్లు అసంతృప్తిగా ఉన్నారని సంకేతం బలపడింది. ఇది కేవలం రిపబ్లికన్ పార్టీపై ఉన్న ఆగ్రహం మాత్రమే కాదు, ట్రంప్ వ్యక్తిగత నాయకత్వంపై ఉన్న నమ్మకం కూడా సడలుతోందని చెప్తోంది. ఇప్పుడు ఆయన తీసుకునే నిర్ణయాలు ఎంతో కీలకం. వాస్తవాలను అర్థం చేసుకుని తన విధానాలను మార్చుకుంటారా లేదా అదే పాత ధోరణి కొనసాగిస్తారా? ట్రంప్ ఎంచుకునే దారే ఆయన రాజకీయ భవిష్యత్తును మాత్రమే కాకుండా రిపబ్లికన్ పార్టీ భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది. అమెరికా రాజకీయ వాతావరణం ఇప్పుడు ఒక కీలక మలుపునకు చేరుకుంది. ప్రజల సందేశం స్పష్టంగా ఉంది. అమెరికన్లలో అసహనం పెరుగుతోంది. పాలకులకు బాధ్యత కావాలంటోంది అమెరికా పబ్లిక్. మార్పు కావాలని గర్జిస్తోంది. రిపబ్లికన్ పార్టీ ఇంకా ట్రంప్ను విశ్వసిస్తోంది. కానీ ఆయన పార్టీ పరువు నిలబెడతారా, గంగలో కలుపుతారా అన్నది తేలాలి. నాయకత్వం చుట్టూ ఏర్పడిన సంక్షోభాన్ని నిర్లక్ష్యం చేస్తే అంతే సంగతులన్న భావన వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో ఓటములు, న్యాయ విచారణలు, విదేశాంగ విధానాలపై ఆందోళనలు, ఇలా ఒక్కొక్క అంశం ట్రంప్ను ఊపిరాడనివ్వడం లేదు. ఇప్పుడు ట్రంప్ ముందు రెండు ప్రధాన అంశాలున్నాయి. ఒకటి, ఈ హెచ్చరికను పట్టించుకోకుండా అదే దూకుడుతో ముందుకు సాగటం. రెండు, వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని విధానాల్లో మార్పు చేసి అమెరికా ప్రజల ఆందోళనలను సీరియస్ గా తీసుకోవడం. అమెరికా ఓటర్లు ఇప్పుడు పార్టీ గుర్తు కంటే స్టెబిలిటీ, నైతికత, ఆర్థిక భద్రతను కోరుకుంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఎవరు ఇవన్నీ అందిస్తారని నమ్ముతారో వారికే జనం పట్టం కడతారు. మొత్తంగా అమెరికా రాజకీయాలు సునామీకి ముందు ప్రశాంతంగా ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్పై ప్రజల్లో పెరుగుతున్న అసహనం ఇప్పుడు స్పష్టంగా బయటపడుతోంది. సోషల్ మీడియాలో నుండి టీవీ డిబేట్ల వరకు ఇక చాలు ట్రంప్ అనే స్వరం బలపడుతోంది. స్థానిక ఎన్నికల్లో రిపబ్లికన్లు కోల్పోయిన న్యూజెర్సీ, వర్జీనియా గవర్నర్ పదవులు, న్యూయార్క్ మేయర్ పోటీలో మమ్దాని విజయం ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ట్రంప్ నేతృత్వం ప్రజలకు ఆమోదయోగ్యం కాదని రూఢీ చేస్తున్నాయి. వలసలపై కఠిన విధానాలు, ద్రవ్యోల్బణం, ఉద్యోగ సంక్షోభం, హెల్త్ కేర్ సంస్కరణల వైఫల్యం అన్నీ ట్రంప్ను చేతగానివానిగా మార్చేస్తున్నాయి. అంతేకాక జెఫ్రీ ఎప్స్టీన్ కుంభకోణంపై ట్రంప్ వైఖరి, విదేశాంగ విధానంలో అస్పష్ట నిర్ణయాలు, దాగుడు మూతలు, G20లో పాల్గొనేందుకు వెనకంజ వేయడం అమెరికా అంతర్జాతీయ ప్రభావాన్ని బలహీనపరిచినట్టుగా విమర్శకులు తేల్చి చెబుతున్నారు. యువ ఓటర్లు, మైనారిటీలు, వలస వర్గాలు మాత్రమే కాదు, తెల్లోళ్లు కూడా ట్రంప్ చెప్పినట్టు అమెరికా నడవడం లేదని ఆవేదన చెందుతున్నారు. మొత్తంగా అధ్యక్ష ఎన్నికల్లో వైట్ సిద్ధాంతం ఆధారంగా ప్రచారం చేసిన రిపబ్లికన్లు ఇప్పుడు భవిష్యత్ ఏంటో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. వచ్చే రోజుల్లో సెనేట్లో పట్టు తగ్గి బిల్లులు ఆమోదం కాక అమెరికా పూర్తి స్థాయిలో షట్డౌన్ అయ్యే ప్రమాదం ఉందని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే రోజుల్లో జరిగే ఎన్నికల్లో ఓడితే పరిస్థితి ఏంటని రిపబ్లికన్లు ఆవేదన చెందుతున్నారు. ట్రంప్ సృష్టించిన రాజకీయ దుమారం ఓ వాస్తవాన్ని కళ్లకు కొడుతోంది. అమెరికా ఓటర్లు ఇక కక్షపూరిత రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నారని, స్టెబిలిటీ, స్పష్టమైన, బలమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని. ఇతర దేశాలతో గిల్లి కజ్జాలు, సమస్యలు వారు కోరుకోవడం లేదు.